శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్మి. గురుచరణుడు కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యంలో ఉన్నాము. గురు దత్తభట్టు అనే జ్యోతిష్య పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థం వచ్చి ఉన్నాడు. శ్రీపాదుల వారు అతన్ని ఎంతగానో ఆదరించారు. ఒకానొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగం చేయవలసిందిగా మమ్మల్ని ఆదేశించారు. మా యొక్క సంభాషణ జ్యోతిశాస్త్రం వైపుకు మరలింది. నేను శ్రీ భట్టు మహాశయుని, అయ్యా, జ్యోతిష శాస్త్రం నందు చెప్పబడిన ఫలాలు ఖచ్చితంగా జరుగునా, లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితం పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించాను. అంతటా శ్రీభట్టు మహాశయులు చక్రమనగా నక్షత్ర కక్ష, దీని ప్రారంభ స్థానం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క స్థల నిర్దేశం చేయుటకు చైత్రపక్షమనియు రైవతపక్షమనియు 2 పద్ధతులున్నవి. రేవతి నక్షత్రం ఉండవలసిన స్థానానికి 8 కళలు తక్కువ గల స్థానంలో ఉండుటచే అది గ్రాహ్యం కాదు. అశ్విని నక్షత్రగోళాన్ని గుర్తించుట కష్టంగాన దానికి 180 అంశాలలో ఉన్న చిత్తా నక్షత్రం ఒకే గోళముగాను ప్రకాశవంతంగాను స్ఫుటంగాను ఉండుటచే దానికి 6 రాసులు కలిపిన ఎడల అది అశ్విని అగును. కాన చైత్రపక్షం గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రము తురగముఖాశ్విని శ్రేణి అని 3 గోళాలుగా నిరూపించబడింది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రంగా ఉన్న అశ్విని కూడా వారి స్వరూపమే. అది భాచక్రమునకు ప్రారంభం. అది వారి దత్తాత్రేయ స్వరూపం. కలియుగమున వారి ప్రప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం. ఇది అశ్విని నక్షత్రానికి సరిగ్గా సరళలేఖలో ఉండి 180 అంశాల దూరాలలో ఉండు వారి జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రం. 180 అంశాల దూరంలో ఏ నక్షత్రం యొక్క గాని గ్రహం యొక్క గాని శక్తి కేంద్రీకరింపబడుచుండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారబ్ధమునకు గణితపరంగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందెదరు. గ్రహములు మానవుల ఎడల ప్రేమభావాన్ని గాని ద్వేషభావాన్ని గాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణాలు వివిధ స్పందనలు ఆయా కాలాలలో ఆయా ప్రదేశములో ఆయా జీవులకు సంఘటనలు కలిగించుటకు సశక్యమై ఉండును. అనిష్ట ఫలాల బారి నుండి తప్పించుకున్నటకు ఆ కిరణాలు స్పందనలు నిలువరించి నిర్జించగల స్పందనలు కిరణములు మనం కలిగి ఉండవలెను. దీనిని మంత్రతంత్రాల వల్ల గాని ధ్యానము ప్రార్థన మొదలైన విధానాల ద్వారా గాని లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా గాని సాధించగలం. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబల కర్మ అత్మమై ఉన్న పైన చెప్పిన విధానాలు ఏవియూ పనిచేయవు. అట్టి పరిస్థితుల్లో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతను మార్చి రాయగలరు. ఆ విధంగా వారు మార్చి రాయటానికి మన వల్ల ఈ లోకంలో ఏదైనా ఒక మంచి ప్రయోజనం మునగుడు పరిస్థితి ఉండవలెను. సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపాల్లోనూ కర్మదేవతల కార్యకలాపాలలోనూ శ్రీపాదుల వారు అనవసరంగా కలుగు చేసుకోడు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలించును. శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైంది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటన సమర్థతను ప్రదర్శిస్తారు. ఇది వారికి అత్యంత సహజమైన విషయం అని వివరించారు. నేను అజ్ఞాన దశలో జ్యోతిష్యంలో మహాపండితుండని భ్రమించేవాడిని. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను. సంస్కృతం ధారాళంగా వ్యవహరించగలను. నా అదృష్టవశమున నేను పీఠికాపురానికి పోవుట తటస్థించాను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి విన్నాను. మా కులదైవం దత్తాత్రేయుల వారు. నేను పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర దేవస్థానమందున్న స్వయంభూదత్తుని దర్శించాను. భక్తి శ్రద్ధలతో వారిని అర్చించాను. నేను ధ్యానంలో కూర్చుని ఉండగా నాకు, ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైంది? నీవు నా భక్తుడని బీరములు పలుకుచున్నావు. ముఖానికి మంగళహారతినిచ్చి
పాదాలకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదాలకు మేకులు కొట్టి నా రక్తాన్ని కళ్ళజూచుటకేనా ఇచ్చటకు వచ్చింది అని అంతర్వాణి స్పష్టంగా వినిపించింది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగింది. నేను జ్యోతిష్య పండితుడనగుటచే నా జాతకం లెక్కగట్టాను. నేను ఏ రోజున ఎన్ని ఘడియలకు ఈ శరీరాన్ని వదిలివేయవలసి ఉన్నదో సరిగ్గా అదే సమయమున పాదగయా క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షంలో ఉన్నాను. నేను నా నాడీ స్పందనాన్ని చూశాను. నాడి కొట్టుకునుటలేదు. హృదయ స్పందనం చూశాను. గుండె కూడా పనిచేయుటలేదు. నా ముఖమును అద్దంలో చూసుకున్నాను. దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచూ ఉన్నది. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దంలో చూసుకున్నాను. ఏమున్నది గర్వకారణం? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వం నుండి నవ్వుచున్నట్లున్నది. స్వయంభూదత్తుని ఆలయంలోని పూజారి బహుధనాశాపరుడు. అతని సూక్ష్మ శరీరాన్ని చూడగలిగాను. నాకంటేను అత్యంత వికార కళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగి ఉన్న వివేకం మేల్కొన్నది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం చేసిన గాని నా దురవస్థ తొలగదని తెలుసుకున్నాను. దేవతలు ఆనందమయ స్వరూపులు. వారిది హృదయ స్పందనము, నాడీ స్పందనం లేకపోయినను ఆనందంగా ఉండేది ఉన్నత స్థితి. నా స్థితి చాలా అధ్వానంగా ఉన్నది. నా ఆత్మకు ఆనందం ఎంతమాత్రం లేదు. పైపెచ్చు దుఃఖభారంగా ఉన్నది. ఆత్మ శరీరాన్ని వీడినప్పుడు శరీర బాధనంతరించును. అయితే నా ఆత్మ శరీరాన్ని వీడలేదు. జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనాన్ని నిలుపుదల చేసి శిలగా ఉన్న స్వయంభూదత్తుడే గండికోట వారింట అవతారమెత్తెనంట. మరి శిలకు నాడీ స్పందనం, హృదయ స్పందనం ఉండవు గదా? మరి శ్రీపాదునికి నాడీ స్పందనం, హృదయ స్పందనం కలవు గదా? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించినట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాది వారి దౌహిత్రుడుగా జననమాయనట. ఏమి విడ్డూరము, ఎంతటి దగ, ఎంతటి వంచన అని పరమ నికృష్టులు పాపాత్ములైన వారు పలికిడి మాటలను విని నేను ఎంతో మోసపోయి ఫలితంగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకునుచున్నాననే వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించారు. నేను శ్రీపాదుల వారింటికి వేగంగా పరుగెత్తుకుని వెళ్ళాను. 10 సంవత్సరాల వయస్సు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి, రా రా భడవారా, బతికి ఉన్నట్లు నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకి, మానవరూప పిశాచాలకి సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలు అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారినై మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గ్రహం నుండి భిక్ష యాచించడానికి వచ్చింది ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా? నేనే. ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే. నిన్ను శిలగా మార్చాను, కానీ ఆకలి దప్పులు ఉంచాను. ప్రాణం తీశాను, కానీ బతికున్నవాడుగా లోకానికి కనిపింపజేస్తున్నాను. నేను దత్తుడనో కాదో అనున్నది తర్వాత తేలుద్దాం. ముందు ఈ విషయం చెప్పు. నువ్వు నిజంగా చచ్చినవాడి కావున బతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా అని నన్ను గద్దించి ప్రశ్నించుసరికి నేను గజగజ వణికిపోయాను. ఇంతలో సుమతీ మహారాణి వీధిలోనికి వచ్చింది. ఆమె నన్ను చూసి భయపడిపోతూ, కృష్ణ కన్నయ్య, నిండుగా ప్రేతకల ఉట్టిపడే ఈ అఘోరీ ఎవ్వరు? నువ్వు లోపలికి రా, కాస్త దిష్టి తీసి వేస్తాను అని కేకలేసింది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మా, ఇతడు అఘోరీ ఇంకా కాలేదు. అఘోరీగా శవాలు కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన ఇంటిలో కాస్త చద్ది అన్నం ఏదైనా ఉంటే పెట్టమ్మా అని ఆ తల్లిని బ్రతిమిలాడాడు. శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతీ మహారాణి కొలదిగా చద్ది అన్నం అనగా తరవాణి అన్నం అట్టిపెట్టింది. శ్రీపాదుల వారు ఆ తరువాణి అన్నాన్ని నాకు పెట్టి తొందరగా ఆ స్థలాన్ని వీడి పొమ్మన్నారు. నేను కుక్కుటేశ్వరాలయానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆ తరవాణి అన్నాన్ని తిన్నాను. తిన్న వెంటనే నాకున్న దురావస్థ సర్వస్వం తొలగిపోయింది. నేను మరలా శ్రీపాదుల వారి దర్శనార్థం వెళ్ళాను. అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు. శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారి పచారీ కొట్టునందున్నారు. వారు స్వయంగా వరహాలను తీసుకుని గల్లాపెట్టిలో వేస్తూ ఉన్నారు.
శ్రేష్ఠి గారు స్వయంగా జొన్నలను బియ్యాన్ని కొలచి ఇచ్చుతూ ఉన్నారు. శ్రీపాదుల వారు, తాత, ఈరోజు దస్త్రం కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ అని శ్రేష్ఠి గారిని అడిగారు. అంతట శ్రేష్ఠి గారు, కన్నయ్య, నాన్నగారికి ఇచ్చేది పండిత బహుమానం, నీకిచ్చేది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. మన ఇద్దరికీ బేరసారాలు లేవు. నీకు కావలసింది నీవు తీసుకోవచ్చును, నాకు కావలసినది నీవు ఇయ్యవలెను అని శ్రీపాదుల వారితో అన్నారు. ఆ దృశ్యం ఎంత మనోహరం! శ్రీపాదుల వారు కొంచెం బెల్లం ముక్క తీసుకుని నోటిలో వేసుకున్నారు. ఒక్క బెల్లం ముక్క నాకు ప్రసాదంగా ఇచ్చారు. తాత, నేను చేయించడి గణేష పూజ అయిపోయింది. గణేశుడు బెల్లం ముక్క నైవేద్యంగా నోటిలో కూడా వేసేసుకున్నాడు. నీవు రుజువు కావాలన్నా నా నోరు చూడుము అని తన వదన గహ్వరాన్ని చూపించాను. దానిలో శ్రేష్ఠి గారు ఏ మహాదృశ్యాలను చూశారో మనకు తెలియదు. కానీ కొంత సమయమైన తర్వాత శ్రేష్ఠి గారు, బంగారు కన్నా, గణేశునికి ఆకలైనప్పుడల్లా మనల్ని అడగకుండానే తనకు కావలసినంత బెల్లాన్ని నైవేద్యంగా స్వీకరించవచ్చు అని చెప్పమని శ్రీపాదుల వారితో అన్నారు. ఇంతలో అఖండలక్ష్మి సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానం చేయించుటకు తీసుకుని వెళ్ళింది. నాయన శంకరభట్టు, కుత్సితుల మాటలు విని నేను చెడిపోయి అఘోరీగా జన్మనెత్తడి దౌర్భాగ్యం నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధంగా కాపాడారు. నన్ను కేవలం విధికి వదిలేసి ఉండినచో నేను పూర్తిగా పతనమైపోయేవాడిని అని గురుదత్త భట్టు చెప్పాను. సద్గురువులు మానవాళి యందు తమకున్న అవ్యాజ ప్రేమ వల్ల పూర్వజన్మల కర్మ ఫలితాల నుండి మనల్ని ఇట్లే నేర్పుగా విడిపింతురు. దీనికోసం వారు తమ అమూల్యమైన శక్తిని, కాలాన్ని వెచ్చిస్తారు. శ్రీపాదుల వారి జాతకం సాంద్ర సింధు వేదం నుండి గణింపవలెను. మామూలు గణితంకు అది అందదు. తిథివార నక్షత్రాలు కూడా సాంద్ర సింధు వేదం అనుసరించే ఉండను. శ్రీపాదుల వారును, అప్పలరాజ శర్మ గారును, బాపనార్యుల వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతం కూడా మాట్లాడుకునేవారు. వారు హిమాలయాల్లో సప్తఋషులు పవిత్ర భూమిలో మాట్లాడుకుని సంధ్యాభాషలో కూడా మాట్లాడుకునేవారు. శంబలలో మాట్లాడుకునే ఈ భాష సంస్కృతం కంటే భిన్నమైంది. ఆ భాష యొక్క మాధుర్యం గాని సౌకుమార్యం గాని వర్ణింపతరం కాదు. శ్రీ పీఠికాపురంలో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజ శర్మ గారు మాత్రమే ఈ భాషలో మాట్లాడుకొనగలిగిన వారు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యులు వారితో, తాత, శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యమును గాని పలుకోవాడు కాడు, అతడు కేవలం కర్తవ్య బోధకుడు మాత్రమే అని శ్రీపాదుల వారన్నారు. అంతటా బాపనార్యులు, కన్నా, ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలెను, మాట వరుసకు కూడా అసత్యం పలుకరాదు అని శ్రీపాదుల వారితో అన్నారు. శ్రీపాదుల వారు మందహాసం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారింటికి వచ్చారు. శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనం చేయాలని, భోజనానంతరం తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించాలని, అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షంలో జరగవలనని, దానివల్ల తమ పితృదేవతలు ఎంతో ఆనందించెదరని వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించెదరో మన్నించరో అని శ్రేష్ఠి గారికి మనస్సులో శంక ఉండేది. అయినా శ్రీపాదుల వారిని మదిలో తలుచుకుని బాపనార్యులు వారి ఎదుట తమ అభిప్రాయాన్ని వెల్లడి చేశారు. బాపనార్యుల వారి నోట అప్రయత్నంగా తప్పక మహాలయ పక్షంలో శ్రేష్ఠి గారింట భోజనం చేస్తామని, దక్షిణ కూడా స్వీకరిస్తామని తెలిపారు. శ్రేష్ఠి గారి ఆనందానికి అవధుల్లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షం జరుగుతూ ఉండగా వాగ్దానం పొందిన శ్రేష్ఠి గారు, వాగ్దానం చేసిన బాపనార్యులు కూడా ఈ విషయాన్ని మరచిపోయారు. మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున బాపనార్యుల వారింటికి శ్రేష్ఠి గారు వచ్చారు. శ్రీపాదుల వారు మందహాసం చేస్తూ, వాగ్దానం చేయనేకూడదు, చేసిన తరువాత దానిని తప్పక నెరవేర్చవలెను. వాగ్దానం చేసి మరచిన ఎడల వాగ్దానం పొందిన వారైనను జ్ఞప్తికి తేవలేను. ఈ విషయమున మీ ఇద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుచున్నాను అన్నారు. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదం తెలియవచ్చింది. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో, విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చును. చేసిన తప్పిదానికి వారిరువురుకును చింత కలిగిన వారిని ఓదార్చుచు,
మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతి మానవునిలోనూ నేను నేను అనున్నది చైతన్య రూపంగా ఉన్నది. తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యాన్ని కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తించవలసిన ఒకనొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుండి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదేవిధంగా పరంపరాగతంగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమం వదిలి సన్యాసాశ్రమాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధం నుండి విడుదల కలుగుతున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానం లేదా పొందబడిన ఈ వాగ్దానం పరిమితమైన నామరూపాలతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితం కావలసిన అవసరం లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యానికి బదలాయించబడింది. కనుక ఏదో ఒక దేశంలో ఏదో ఒక కాలంలో బాపనార్యుల వంశంలోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశంలోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములో భోజనం చేసి దక్షిణను స్వీకరించవచ్చును. అది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా అని మీరు నన్ను అడగరాదు. కర్మస్వరూపం చాలా సంక్లిష్టమైనది, సూక్ష్మమైనది. కొన్ని కర్మలకు భౌతిక కాలం వేరుగాను యోగ కాలం వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షంలోనే ఈ కర్మ ఆచరించబడి తీరవలెను. అయితే యోగకాలం రాలేదు గనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడింది అని శ్రీపాదులు వారి ఇరువురికి హితవు చేశారు. అంతట నేను శ్రీపాదుల వారు హితవు చేసిన భౌతిక కాలము యోగ కాలము అనగా ఏమో వివరంగా తెలుపవలసిందని శ్రీ భట్టు గారిని అడిగాను. శ్రీ భట్టు మహాశయుడు భౌతిక కాలం భౌతిక దేశంతో పాటు మానసిక కాలం మానసిక దేశం అనేవి కూడా కలవు. వీనికి తోడుగా యోగకాలం యోగదేశం అనేవి కూడా కలవు. ఒకనికి 60 సంవత్సరముల వయస్సు ఉన్నదనుకును. అతడు 20 సంవత్సరముల వయస్సు వాని వలె నిరంతర విద్యాశ్రమలో ఉన్నవాడనుకును. అప్పుడు వాని భౌతిక కాలం 60 సంవత్సరములు సూచించుచున్నది. అది అతని శరీరానికి సంబంధించింది. అయితే అతని మానసిక కాలం మాత్రం 20 సంవత్సరాలుగా పరిగణించబడుచున్నది. అదేవిధంగా 20 సంవత్సరాల యువకునకు 60 సంవత్సరాల వృద్ధినికుండే బరువు బాధ్యతలున్నాయనుకును. అప్పుడు వాని భౌతిక కాలం 20 సంవత్సరాలు సూచించుచున్నది. అది శరీరానికి సంబంధించింది. అయితే వాని మానసిక కాలం మాత్రం 60 సంవత్సరాలుగా పరిగణించబడుతున్నది. ఈ విధంగా భౌతిక కాలం మానసిక కాలం ఒకే కాలమును కలిగి ఉండాలనే నియమం ఏదీ లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరిచారు. నేను కాశీయాత్రకు పోవచ్చున్నాను, సదా కాశీలోనే నివసించేదను అని ఎవడు మానసికంగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలం లభించుచున్నది. కారణమేమనగా అతడు మానసికంగా కాశీలోనే నివసిస్తున్నాడు. అందువల్ల భౌతికంగా అతడు ఏ దేశమందున్ననో అతని మానసిక దేశం మాత్రం కాశీయే అయి ఉన్నది. అలాగే కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలం రాజాలదు. గంగాజలందుండి చేపల కోసం నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలం రాజాలదు. ఒకడు భౌతికంగా పీఠికాపురమును నివసించుచున్నను, భౌతికంగా శ్రీపాదుల వారిని దర్శించినను, వాని యొక్క మానసిక కాలం మానసిక దేశం తగు విధంగా లేకపోయిన ఎడల వాడు పీఠికాపుర నివాసిగా గాని శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెక్కలోనికి రాడు. యోగకాలం యోగదేశం అనేవి కూడా ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగతం అవగలిగే విషయం. శ్రీపాదుల వారి అనుగ్రహం ఎవనికి ఎప్పుడు యోగకాలం కలుగును, ఏ ప్రదేశంలో యోగదేశం అనున్నది ఏర్పడునో తెలియరాని దివ్యరహస్యం. మానవునికి కర్మ చేయు అధికారం ఉన్నది. సత్కర్మ వలన సుఖం, దుష్కర్మ వలన దుఃఖం అనివార్యంగా లభించును. పూర్వజన్మ కర్మబంధాలు మనల్ని వెంటాడి వేధించుచున్నను. సద్గురుని కరుణ వలన యోగకాలం ఏర్పడును. ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవాలో ఆ యోగదేశం నందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా విచిత్రమైన విషయం. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అనే సేవకుడుండేవాడు. ఉన్నట్టుండి శ్రీపాదుల వారు ఒకానొక రోజున వారిని తీవ్రంగా చూశారు. వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతో మార్పు వచ్చింది. వాడు నిద్రాహారాలను త్యజించి నేనే సృష్టి స్థితి లయకారకుండని, నేనే ఆదిమూలాన్నని, ఈ సమస్త సృష్టియు నాయందే ఉద్భవించి నా వల్లనే పెంపొంది తిరిగి నాలోనే లయమగుచున్నదని పిచ్చి పిచ్చిగా మాట్లాడదొచ్చింది.
నరసింహవర్మ గారికి శివయ్య యందు ఎంతో జాలి కలిగింది. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసిందిగా ప్రార్థించారు. అంతట శివయ్యను తీసుకుని శ్రీపాదుల వారు శ్మశానానికి పోయారు. నరసింహవర్మ గారు కూడా వెంట ఉన్నారు. ఔదుంబర వృక్షం యొక్క ఎండిన కర్రల్ని శ్మశానంలో పేర్పించి శివయ్య చేత దహనం చేయించారు. అంతట శివయ్యకు ఆ వింత మనఃప్రవృత్తి నుండి విమోచన కలిగింది. నరసింహవర్మకు ఇదంతా వింతగా ఉండింది. అప్పుడు శ్రీపాదుల వారు, తాత, దీనిలో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. వాయసపుర అగ్రహారం నందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారం! వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ? పశికూనైన శ్రీపాదుడెక్కడ? ఇతడు సృష్టి స్థితి లయకారకుడట, ఆదిమూలమట. ఇదంతయును దంభము, అసత్యము అను విధమైన ధ్యాస ఉండేది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించాడు. వానికి బ్రహ్మరాక్షసత్వం కలిగింది. ఒకానొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు. నేను యోగకాలాన్ని కల్పించి యోగదేశంగా శ్మశానాన్ని నిర్ణయించి యోగకర్మగా మోదుకట్టెలతో దహన సంస్కారాలను చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వం నుండి విమోచనం కలిగించాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి రక్షించాను అని వివరించారు. నాయన శంకరభట్టు, పీఠికాపురం అవతరించిన ఈ మహాతేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగడ్డను పవిత్రం చేస్తున్నది. శ్రీపాదుల వారి సంకల్పాన్ని అనుసరించి గ్రహాలు ఫలితాన్నిస్తున్నాయి. ఏ రకాలైన జ్యోతిష్య ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలనందు భౌతిక దేశంనందు జరిగి తీరవలననే నియమం ఏదీ లేదు. అది యోగకాలాన్ని బట్టి యోగదేశాన్ని బట్టి నిర్ణయించవచ్చు. శ్రీపాదుల వారు కల్పించిన జ్యోతిష్య శాస్త్రరీత్యా 1000 సంవత్సరాల తరువాత జరగవలసిన సంఘటనలు ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగకాలాన్ని ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరాన జరగవలసిన సంఘటన ఇక్కడే జరిపించగలరు. అనగా యోగదేశాన్ని నిర్ణయించగలరు. సంఘటనలు అన్నీ దేశకాలములందు కదా జరుగుచుండును. శ్రీపాదుల వారు ఆ దేశకాలములను తమ ఇష్టం వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయం శ్రేష్ఠి గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయంగా తామే కొట్టారు. ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బద్దలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీకు ఈరోజు మరణయోగమున్నది. నీ నెత్తి బద్దలై ముక్కలు చెక్కలై నెత్తురు ప్రవహించవలసి ఉన్నది. నేను ఆ దేశకాలన్నింటినీ ఈ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించాను అని తెలిపి వారిని ఆశ్చర్యపరిచారు. ఇంతలో సాయం సంధ్య అయింది. ముగ్గురము శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకుని కురుంగడ్డ వదిలి కృష్ణ ఏవలి ఒడ్డకు చేరాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.